ఇది హిందూ దేవుళ్లపై తన వ్యాఖ్యలను అనవసరంగా వివాదం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో భిన్న మనస్తత్వాలుంటాయని చెప్పాలనుకున్నానని, డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా పెద్ద బాధ్యతలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశానని, తన మాటల్ని అనవసర వివాదంగా మార్చొద్దని అన్నారు. తెలంగాణలో 2 టర్మ్లు తానే సీఎంగా ఉంటానన్నారు రేవంత్ రెడ్డి. హిందూ దేవతలను ఉదహరిస్తూ ఇటీవల రేవంత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లపై తన వ్యాఖ్యలను అనవసరంగా వివాదం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో భిన్న మనస్తత్వాలుంటాయని చెప్పాలనుకున్నానని, డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా పెద్ద బాధ్యతలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశానని, తన మాటల్ని అనవసరంగా వివాదంగా మార్చవద్దని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలను, హిందూ దేవుళ్లతో పాటు హిందూ మనోభావాలని దెబ్బతీశారంటూ కూడా ఇటు బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఏదైతే గాంధీ భవన్ ని కూడా ముట్టడించిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తన మాటలను వివాదం చేయొద్దంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. తాను అనవసరంగా తన వ్యాఖ్యలను ఏదైతే వక్రీకరిస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలో భిన్న మనస్తత్వాలు ఉంటాయని తాను చెప్తున్నానని, డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా పెద్ద బాధ్యతలో ఉన్నారు, సో వారికి చెప్పే ప్రయత్నం చేశారని తప్ప మాటల్ని అనవసరంగా వివాదంగా మార్చొద్దు అంటూ ఆయన కూడా చెప్పిన పరిస్థితి. అయితే తెలంగాణలో రెండు టర్మ్ తానే సీఎం గా ఉంటారని ఆయన మరొకసారి చెప్పారు. అయితే హిందూ దేవతలను ఉదయిస్తూ ఇటీవల అంటే చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా బీజేపీ శ్రేణులు, ఇటు బీజేపీ మహిళా మోర్చా కావచ్చు, అదేవిధంగా బీజేపీ యూత్, అదే బీజేవైఎం నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఏదైతే ఈ రోజు నిరసన చేపట్టారో, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన ఏదైతే బీజేవైఎం నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే పోలీసులకు వారికి తోపురాట జరిగింది, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి తన మాటలు వక్రీకరించారంటూ కూడా స్పష్టం చేశారు. సో ఇలా తన వ్యాఖ్యలు వివాదంగా మార్చొద్దంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ వ్యాఖ్యలతో ఇప్పటికీ బీజేపీ దీన్ని వదిలేస్తుందా లేదంటే మరింత ఇంకా ముందుకు తీసుకెళ్తుందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎందుకంటే ఇటీవల డీసీసీలు, కొత్త డీసీసీల నియామకంతో కూడా అందరూ యువతను, కాంగ్రెస్ లోని యువతకు కూడా డీసీసీ పదవులు ఇచ్చిన నేపథ్యంలో కూడా వారిని ఉదహరిస్తూ మాట్లాడిన నేపథ్యంలో కూడా బీజేపీ వక్రీకరించిందంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు దీనికి సంబంధించి వివరించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో కూడా దీన్ని వివాదానికి తీయొద్దు అంటూ కూడా స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా చిట్ చాట్ లో కూడా తన మాటలు వక్రీకరించి వివాదాలకు మాట్లాడొద్దంటూ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.